అన్నం తింటూ స్నానం చేస్తూ కూడా మనలో చాలా మంది ఆలోచిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. మనమే కాదు, ఏదో అవసరమైతే బయటకు మాట్లాడటం, మధ్యలో అతను లోపల ఆపేయటం మంచిది. అందుకే శంకరాచార్య స్నానం చేస్తున్న బ్రాహ్మణుడు ఒక ఆయన వ్యాకరణం చదువుతుంటే, దేనికయ్యా? భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం భజే మూటమతే సంప్రాప్తి సన్నిహితే నహి నహి రాక్షతి. మధ్య ఆయన గోవిందం భజ గోవిందం అంటుంటే స్నానం చేసేటప్పుడు కూడా ఎందుకయ్యా ఈ వ్యాకరణం? దానినే ఈ సబ్జెక్టు పరీక్షల భాష అయినా వెళ్ళేవాళ్ళు లాగా భగవంతుడు స్మరించు, భగవంతుని స్మరించాలి అని. అందుకే మనకి రోజులో ఎన్ని పనుల్లో భగవంతుడు స్మరించామో గమనించండి. అన్నం తింటూ భగవన్నామాన్ని స్మరించవచ్చు, స్నానం చేస్తూ స్మరించవచ్చు, బట్టలు ఆరేస్తూ స్మరించవచ్చు, ఆరేసిన బట్టలను మడతపెట్టుకుంటూ స్మరించవచ్చు, ఇల్లు ఊడుస్తూ స్మరించవచ్చు, నీళ్లు సాగుతూ స్మరించవచ్చు, బట్టలు సదురుతూ కూడా స్మరించవచ్చు. అది ఎంతో పుణ్యం. అప్పుడు అవన్నీ దేవాలయంలో చేసిన సేవలు అవుతాయి. వదలకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? వంకాయ వదిలేశానండి, నేను కాశీ వెళ్ళి 50 ఏళ్ళు తిన్నాను. బాబోయ్, 50 ఏళ్ళు తినేసి ఇప్పుడు వదిలేసాడంట. అదేదో పెద్ద గొప్ప విషయంగా. కానీ హరిశ్చంద్రుడు రాజ్యత్యాగం చేసినట్టే వంకాయ అంతా గొప్ప పని చేసినట్టు 60 సంవత్సరాలు తినేసి ఇప్పుడు వదిలేయటం గొప్ప కాదు. ఎందుకు పెట్టారు అసలు ఆ నియమం అంటే, కాశీ వెళ్ళొచ్చాం. అసలు ఇది కాశీ వెళ్ళొచ్చామంటే 9 రోజులు ఉన్నామంటే, అక్కడికి వెళ్ళి వచ్చే ఇంటికి వచ్చిన తర్వాత ఈ భార్యాభర్తల సంబంధం మీద, అనుబంధాల మీద, పుత్రుడితో ఉండేటటువంటి వ్యవహారాల మీద, డబ్బు మీద ఉండే కాంక్ష తగ్గించుకుంటే కాశీ వెళ్లకుండా వీడు కాకినాడలోనే మోక్షం వస్తుంది. పైగా ఏమంటాడో తెలుసా? కాశీ 25 సార్లు వెళ్ళానండి, ఇంకొక 25 సార్లు వెళ్ళొస్తే సరిపోతుంది, నాకు ఎంతో పుణ్యం వచ్చేస్తుంది. దేవుడు ఏమి లెక్క పెట్టడండి. ఇవన్నీ నువ్వు ఎన్నిసార్లు వచ్చావు అనేది లెక్క పెట్టడు. అలా అనుకుంటే కాశీ వెళ్ళిన మోక్షం కలగాలి అంటే డ్రైవర్లకి, రైల్వే స్టేషన్ వాళ్ళకి, ఆర్టీసీ డ్రైవర్లకి ముందు మోక్షం రావాలి. ఇప్పుడు రోజు వెళ్ళి వస్తారు కాబట్టి. అలా ఎప్పుడు అనుకోకండి. ఇది అజ్ఞానం. బాగా ప్రచారం అవుతుంది ఏంటంటే, ఇదంతా నేను ఎన్నిసార్లు వెళ్ళాను, ఎంతమందిని తీసుకెళ్ళాను అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా కూడా మనసు మంచిగా ఉండాలి, మనం చేసే పని కూడా మంచిగా ఉండాలి. మనకు తెలియజేయడం కోసం అర్హత పెట్టారు. అక్కడ హారతి కర్పూరం ఒకటి ఉంటుంది. మనకి అహంకారం ఎట్లుంటుందంటే, పెద్ద ఆయన వచ్చాడని హారతి ఇస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఇస్తారు, మళ్ళీ 1 గంటకి ఇస్తారు. అలా ఎప్పుడు ఇవ్వకూడదండి. ఎప్పుడైనా హారతి ఇచ్చేది ఏంటంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సమయాల్లోనే హారతి ఇస్తారు. వీళ్ళకి పెత్తనాలు కావాలా, ఆర్భాటాలు కావాలా, దేవుడు ఏంటి అనుకోరు. హారతి ఇచ్చి 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 దేవుడి మొహం కూడా